హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ యొక్క డిక్లరేషన్ సభ యొక్క అంతరార్థం, పరమార్థం, సర్వార్థం అన్నీ మనకు బోధపడ్డాయి. ఎందుకంటే ఆయన సనాతన ధర్మాన్ని స్థాపించి ప్రపంచాన్ని ఉద్ధరిద్దామని చాలా కంకణం కట్టుకున్నట్టుగా ఆయనే చెప్తున్నారు. సో అది జరగాలని కోరుకుందాం మనం కూడా. ఎందుకంటే సనాతన ధర్మం ఎలా ఉంటుందో మాకు తెలియదు, మేము చూడలేదు. ఒకసారి చూడాలని ఆశగా ఉంది. హిందువులుగా పుట్టాము, హిందువులుగా బతుకుతూ ఉన్నాం. ఎప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాలేదు మాకు. ఇప్పుడు సనాతన ధర్మం వచ్చి ఎటువంటి ఆనందాన్ని మాకు కలిగిస్తుందో మేము చూడాలని చూస్తున్నాం. అయితే ఈ సనాతన ధర్మం గురించి మాట్లాడే క్రమంలో గతంలో ఇప్పుడు తమిళనాడుకి డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఉదయనిధి స్టాలిన్, ఈ స్టాలిన్ వాళ్ళ కొడుకు ఇప్పుడు తమిళనాడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. అంటే ఈక్వల్ టు పవన్ కళ్యాణ్ గారి క్యాడర్. అంటే పవన్ కళ్యాణ్ గారు 10 పార్టీలు పొత్తుతో గెలిచి 23 సీట్లతోటి డిప్యూటీ సీఎం అయినట్టుగా కాదు. వారు మంచి మెజార్టీతోనే గెలిచారు. ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అండ్ ఇప్పుడు మనం క్లియర్‌గా గమనిస్తే అతను గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు, ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యల్ని వ్యంగ్యంగా, వార్నింగ్‌గా కుండల బద్దలు కొట్టినట్టు వార్నింగ్ ఇస్తూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. గతంలో స్టాలిన్ గారు ఏం మాట్లాడారో వాటి అర్థం ఏంటో నేను మీకు చెప్తాను. సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ ఒక మీటింగ్‌లో కొన్నిటిని మనం నిర్మూలించాలి. దోమల్ని, డెంగ్యూని, అదేవిధంగా మలేరియాని, చివరికి కరోనాని మనం శాశ్వతంగా నిర్మూలించాలి. వాటిని గనక మనం ప్రోత్సహిస్తే అంత తప్పు మరొకటి ఉండదు అని ఆయన చెప్తూ, అటువంటి కోవకు చెందిందే సనాతన ధర్మం అనేది అని ఉదయనిధి స్టాలిన్ గారు చెప్పడం జరిగింది. ఈ సనాతన ధర్మం ఏం చేస్తదంటే, ఈ సనాతన ధర్మం ఏం చేస్తదంటే, మన మనుషుల మధ్యలో అంతరాలు క్రియేట్ చేస్తది అనేసి మాట్లాడుతూ, దీన్ని ఎదిరించడం కంటే శాశ్వతంగా నిర్మూలించటమే కరెక్ట్ అంటూ ఉదయనిధి స్టాలిన్ గతంలో కామెంట్ చేశారు. అంతేకాదు, అది మన ప్రథమ కర్తవ్యంగా తీసుకోవాలి సనాతన ధర్మాన్ని నిర్మూలించటం అనేదాన్ని అంటూ ఘాటుగానే వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం వల్ల సమాజానికి వ్యతిరేకమైనది. ఇప్పుడు ఏదైతే సమాజం ఉంది, సమాజం ఉందో అది సనాతన ధర్మంలో సాధ్యం కాదు. సనాతన ధర్మం అనేది సమాజానికి ఈక్వల్‌గా అందరూ బ్రతకాలనేటువంటి ఒక స్లోగన్‌కి దూరంగా ఉండేదే సనాతన ధర్మం. ఇది సాంస్క్రిట్ నుంచి వచ్చినటువంటి పదం సనాతన. సనాతన ధర్మం అంటే మార్పు లేనిది, మారలేనిది, స్థిరమైనది. దాన్ని ఎవ్వడు కూడా ప్రశ్నించే హక్కు లేదు. అది ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేయాలి. జోగిని వ్యవస్థ కావాలా? తీసుకొస్తారు. మనం అడగకూడదు. బాల్య వివాహాలు చేయాలా? చేస్తారు. మనం అడగకూడదు. ఆడోళ్ళని కట్టేసి ఇంట్లోనే పడేయాలా? వాళ్ళ స్వతంత్రాన్ని హరించాలా? చెప్తారు. చెయ్య దాన్ని మనం ప్రశ్నించకూడదు. ఇలా చెప్పుకుంటూ పోతే సనాతన ధర్మంలో గతంలో జరిగినయి ఇవన్నీ. మరి ఇప్పుడు కొత్త సనాతన ధర్మంలో ఇయన్నీ ఉంటాయా? ఉండవా? దాన్ని మనం వ్యతిరేకిస్తే ఆపేస్తారా? లేదా? అని కూడా మనకు తెలీదు. సో, స్టాలిన్ పైన చేసిన వ్యాఖ్యల వెనక అంతరార్థం ఏంటంటే, స్టాలిన్ గతంలో సనాతన ధర్మం పైన అతని యొక్క ఒపీనియన్‌ని ఇలా పోస్ట్ చేశాడు కాబట్టి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నట్టుండి అటు చెగువీరా తత్వాన్ని, ఇటు నక్సలిజం భావజాలాన్ని, భగత్ సింగ్ భావజాలాన్ని, అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ గారి యొక్క నడవడికని అన్నిటిని మార్చేసుకొని ఉన్న పలంగా ఆయన సనాతన ధర్మాన్ని కాపాడే పెద్ద బాబా గారు అయ్యారు కాబట్టి మనం ఆయన చెప్పినవన్నీ మనం వినాలి. ఇప్పుడు సనాతన ధర్మానికి ఆయన ఒక మార్గదర్శి, పెద్ద బాబా, ఒక దిశానిర్దేశకులుగా ఆయన చెప్పుకుంటూ ఉన్నారు. ఎదుటి వాడిని విమర్శించే ముందు గతంలో నువ్వు మాట్లాడిన మాటల్ని ఎలా మర్చిపోతారు అంటే అది ఎవడికి తెలీదు. ఎవడికి తెలీదు. ఇంట్లో వాళ్ళ నాన్నగారు దీపారాధనలో సిగరెట్ అంటించుకుంటారు. అది సనాతన ధర్మమా? లేకపోతే సనాతన ధర్మంలో లేని ఒక సిస్టమ్, డైవర్స్ సిస్టమ్‌ని అత్యంత
విజయవంతంగా ఇంప్లిమెంట్ చేయటం అనేది సనాతన ధర్మమా? ఇలా మనం మాట్లాడుకుంటూ పోతే చాలానే ఉంటాయి. వాటన్నిటికి సమాధానం ఎప్పుడు చెప్తారా అని మేము కూడా వెయిట్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన ఈ సనాతన ధర్మంలో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ఏంటి? సనాతన ధర్మ ట్రస్ట్ బోర్డ్ వేస్తే వారి యొక్క కార్యాచరణ ఎలా ఉంటుంది? ఇవన్నిటిని మనం ఒకసారి ఆలోచించి అయన్నీ మనం ముందుకు పెట్టిన తర్వాత అప్పుడు అప్రూవ్ చేస్తే బావుంటుందనేది మేము ఆలోచిస్తున్నాం. అలా కాదని ఇష్టం వచ్చినట్టుగా కొత్త కొత్త రూల్స్ మా జీవితాల్ని డిస్టర్బ్ చేసే విధంగా, మా ఇంట్లో ఆడవాళ్ళని బందీలు చేసే విధంగా, మా ఆడపిల్లల అస్తిత్వాన్ని, ప్రైవసీని చెక్ చేసే ఖండించే విధంగా కనుక సనాతన ధర్మం ఉన్నట్లయితే అప్పుడు మా మా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందో అప్పుడు మేము చూపిస్తాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ యామ్ మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.